జగన్ సీఎం అయిన తర్వాత 5 ఏళ్లలో మొదటి 4 ఏళ్ళు ఎటువంటి రాజకీయ అలజడి లేదు పెద్దగా. ఆయన పాలన చేసుకున్నాడు. డైలీ ఏదో వీళ్ళ విమర్శలు లేకపోతే స్పందనలో వీళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు వచ్చింది అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నా బిఫోర్ 1 ఇయర్ బిఫోరే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీ మైండ్ అంతా అక్కడే ఆలోచించింది ఉంటుంది. అదే దాని మీదే ఫోకస్ చేశారు సెకండ్ హాఫ్ అంతా. ఈ శబదం అంతా పాలన గురించి అసలు నేను ఎత్తలేదు. పాలన గురించి అదే నేను అంటున్నాను. మీరు ఏంది ఎలక్షన్ ముందు 1 ఇయర్ అంతే. లోకేష్ పాదయాత్ర కావచ్చు, కరెక్ట్. చంద్రబాబు జైలుకి వెళ్ళి రావడం కావచ్చు, కరెక్ట్. పవన్ కళ్యాణ్ టైఅప్ కావచ్చు, లేదు రామోజీరావు గారితో జగన్ గొడవ కావచ్చు. ఇదే ఉంటుంది సినిమా సెకండ్ హాఫ్ అంతా. అంతే. ఇప్పుడు ఇందులో ఎంతమంది శబ్దాలు ఉన్నాయి? అయితే చెప్పాను కదా, అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అది ముగ్గురిది. రామోజీరావు గారు కూడా శబ్దం పెట్టిన వెళ్ళదు అసలు. ఆయన పర్సనాలిటీ లేదు. ఆ ఇన్సిడెంట్లు కానీ మార్గదర్శి కానీ దాన్ని టచ్ చేయలేదు. ఓకే ఓకే. మరి అన్నానికి అద్దె దించాలని షర్మిల కూడా పంతంగా ఉన్నారు కదా, మరి దాన్ని టచ్ చేశారా? ఇప్పుడు షర్మిల గారు నా పర్స్పెక్టివ్ ఉంది. ఇప్పుడు అంటే నేను యాత్రలో అసలు క్యారెక్టర్ లేదని చెప్పారు నాకు. నా సినిమాలో ఉన్నారు కానీ ఏం చేయరు. అదే దాని అర్థం ఏంటంటే ఐ డు నాట్ బిలీవ్ షీ డిడ్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ షీ స్టార్టెడ్ గోయింగ్ టు ద మీటింగ్స్. అప్పుడు జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి షర్మిలాలో జగన్ని చూసుకోవడానికి వచ్చారు జనం, అంతేగాని షర్మిల గారి కోసం రాలా. దానికి నా ప్రూఫ్ ఏంటంటే ఆవిడ సొంత పార్టీ పెట్టి తెలంగాణలో పెట్టినప్పుడు ఏ మీటింగ్ కూడా ఎక్కడ అంత జనం ఎక్కడ రాలేదు. సో దట్ ఈస్ జగన్స్ కరిష్మా. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఆ టోటల్గా ఎదురెళ్ళి ఓదార్పు చేసి పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి అన్నీ చేసిన క్యుములేటివ్ ఎఫెక్ట్లో ఆయన ఇమేజ్ వచ్చింది. అదే ప్యారలల్లో మీకు షర్మిల గారు ఏం చేయలేదు. ఓకే, ఇది కాకుండా అన్న వదిలిన బాణం అని ఎవరు చెప్పారు? ఆవిడే చెప్పారు, వేరే వాళ్ళు ఎవరు చెప్పాల. అంటే నేను నథింగ్, నేను మా అన్న వదిలేడు నన్ను అని చెప్పారు. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితిలో షర్మిల గారి బాణం జగన్కి గుచ్చుకుంటుంది అంటే జగన్కు ఉన్న ఆస్పెక్ట్లో నా ఫీలింగ్ ఏంటంటే బాణం వెళ్ళి ఇనుమును కొడితే దాని కొన ఇరుగుతుంది కానీ గుచ్చుకోదు. సో దట్ ఈస్ వాట్ మై ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ షర్మిల గారు. బాణం ములుకు దేంతో చేస్తారు? ఏంటి బాణం తాలూకా ములుకు ఆ పాయింట్ దేంతో చేసినా మీరు ఐరన్ వెళ్ళి కొడితే అది ఐరన్ గుచ్చుకోదు కదా. అది కూడా ఐరనే కదా, కానీ తిందుకుంటుంది. బట్ ఒక ట్రాక్షన్ అయితే వస్తుంది కదా. మీరు దానికి వెళ్ళిన స్పీడ్ బట్టి ఎరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు అంత స్పీడ్గా వెళ్ళి కొడితే జగన్ ఈజ్ ఐరన్. ఎస్, షర్మిల జస్ట్ ఒక బాణం అంతే. అది ఆవిడ చెప్పారు కదా, నేను చెప్పలా.